నా పేరు ఉప్పులయ్య, దేవర్ప్ల టౌన్ అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీకి. మండల కేంద్రంలోనే గత 3 సంవత్సరాల నుంచి అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నా. సార్, ఇప్పుడు ప్రజాపాలన వారసత్వాలు నిర్వహిస్తుంది ప్రస్తుత గవర్నమెంట్. అదే 6 గ్యారంటీలు మన దేవరుప్పల గ్రామానికి ఏ విధంగా ప్రజలకు చేరువలైనవి? 6 గ్యారంటీలు అంటే 6 గ్యారంటీలల్లో 5 గ్యారంటీలు అమలైనాయండి. ఇప్పటి వరకు ఉచిత కరెంటు, విద్యుత్తు అమలైంది, మహిళలకు గ్యాస్ అమలైంది, ఉచిత బస్సు సౌకర్యం అమలైంది, ఆరోగ్యశ్రీ అమలైంది. ఎక్కడ అమలు చేయలేదు? రైతు బంధు ఇస్తూనే ఉంటుంది, రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షలు అన్నాం, 1,50,000 వరకు ఇప్పటి వరకు మాఫీ చేసినాం. కాదంటే ఒక 2 లక్షల వరకు మాత్రమే కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న తప్పుల వల్ల, పొరపాట్ల వల్ల ఎన్నో కొంతమంది కాలేక ఈ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది తప్ప ఎక్కడ మా గవర్నమెంట్ చేయలేదు. ఇప్పుడు ఏదో వాళ్ళు 10 సంవత్సరాలు అండి, 9 సంవత్సరాలు చేసిర్రు. ఏడ చేసిర్రు వాళ్ళు? రుణమాఫీ అనేది చేసిరండి? 20,000 వరకు కూడా చేయలేదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు 2 లక్షలు కాలేదంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. 2 లక్షలు ఏకకాలంగా చేయలేం కదా. ఇప్పుడు మీరు చేసిన అప్పులకు ఒక్క రోజుకు 98 కోట్ల అప్పులు కట్టాలండి. ఒక్క రోజుకు 7 లక్షల కోట్ల చిల్లర చేసిర్రు అప్పులు. ఒక్క రోజుకు 98 కోట్ల అప్పులు కట్టాలి. ఎక్కడ తెచ్చి కడతారు? మనకన్నా బడ్జెట్ మనకు వచ్చేది 18,600 కోట్లు మాత్రమే. అది మనకు మేనేజ్మెంట్ చూసుకుంటూ ఈ జీతాలు అంతా మేనేజ్మెంట్ మొత్తం చూసుకుంటూ మిత్తిలు కట్టడానికే అసాధ్యమవుతుంది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటి వరకు ఈ అభివృద్ధి పథకాలు చేసుకుంటూ ఇవాళ రేపు ఇందిరమ్మ ఇండ్లు ప్రవేశపెడుతుండు. చాలా సంతోషంగా భావిస్తున్నామండి మేము, ఇంత కష్టాలలో ఉండి కూడా. గత ప్రభుత్వంలో ఆయంలో మీ దేవరుప్పల గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి? అవి ప్రజలకు ఏ విధంగా అనుకూలంగా వాళ్ళకు లబ్ధి చేకూరింది పథకాల వల్ల? గత ప్రభుత్వం ముచ్చట చెప్పితే ఈసారి ఎప్పుడైనా ఇదే మండల కేంద్రంలో అన్నా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసము. కనీసం కళ్యాణ లక్ష్మి చెక్కు వచ్చిందన్న ఇదే గత ఎమ్మెల్యే గారు ఈ మండల హెడ్ క్వార్టర్ కేంద్రం చెప్తున్నా. ఈ విలేజ్ పరిస్థితికి వస్తే కళ్యాణ లక్ష్మి చెక్కు వచ్చిందన్నా కానీ ప్రతిపక్ష పార్టీలకు పార్టీ ఖండం మారితే తప్ప ఇయ్యని పరిస్థితి ఉండే. ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం నుంచి మా ఎమ్మెల్యే గారు, మా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము ఏ వ్యక్తికి చెక్కు వచ్చినా ఇంటికి పోయి పిలిపించి వాళ్ళ ఇంటికి పోయి దగ్గరికి పోయి చెక్కు, ఒక సీఎం ఫండ్ అయినా కానీ కళ్యాణ లక్ష్మి చెక్ అయినా కానీ ఎటువంటి షరతులు లేకుండా మీకు చెక్కు వచ్చిందని మేము ఇస్తున్నాము. ఇప్పటి వరకు ఎటువంటి ప్రజలను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు గత పాలకులు ఆ నిర్లక్ష్య ధోరణి వల్లనే, అహంకార పూరిత వల్లనే వాళ్ళు పతనమయ్యారని చెప్పవచ్చు. గత ప్రభుత్వ ఆయంలో మీ గ్రామానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వచ్చినాయి? అదేవిధంగా ఎస్సీ బంద్ వచ్చిందా, బీసీ బంద్ వచ్చిందా? యాదవులకు గొర్రెల పంపిణీ ఎన్ని యూనిట్ల వరకు పంపిణీ జరిగింది? అన్న, ఇది పూర్తి లెక్కలు డబుల్ బెడ్రూమ్ అనే అంశం చూసుకుంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. 49 ఇండ్లల్లో 44 ఇండ్లే పంచడం జరిగింది. కేవలం కట్టింది పబ్లిక్, జాయింట్ కలెక్టర్ గారు వచ్చి పంచడం మాత్రం 44 ఇండ్లు పంచడం మాత్రమే. కేవలం ఒక 4 ఇండ్లు మాత్రం వాళ్ళ సొంతగా వాళ్ళ క్యాండిడేట్లకు ఇచ్చుకోవడం జరిగింది. మిగతావి వచ్చినాయి అంటారు కానీ వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ స్పెషల్ గెస్ట్లకు మాత్రమే ఇచ్చుకున్నారు. ఆ ఎమ్మెల్యే గారు అట్లనే ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వం అట్లనే ఉన్నది. ఏ ఒక్క పేద నాయకునికి, మా కార్యకర్తకు మాత్రం ఇయ్యలేదన్న. పేద ప్రజలకు ఇయ్యలేదు. అభివృద్ధి శూన్యం పోయినసారి. వాటరు, ఇక ఇదే విషయానికి వస్తే వాటర్కు ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ఇప్పుడు వాళ్ళ కాలువలు తీసినామంటారు కదా, కాళేశ్వరం కాలువలు ఎక్కడొచ్చినాయండి? కాళేశ్వరం కాలువలు ఈ చెరువు దేవర్ప్ల చెరువులోకి కాలువ వస్తుందని కాళేశ్వరం కాలువ అంటారు కదా. గత ప్రభుత్వం మా గవర్నమెంట్ అయినటువంటి రాజశేఖర ప్రభుత్వంలో తీసిన కాలువలు తప్ప ఇప్పుడు 15 ఏళ్ళు చేసిండు దయాకర్ రావు టీఆర్ఎస్ గవర్నమెంట్. వాళ్ళు ఒక కాలువ తీసిన పాపాన పోలేదు. ఆ కాళేశ్వరం నీళ్ళు వచ్చింది లేదు. వాతావరణం దేవుడు అనుకరించిండు, నీళ్ళు వచ్చినాయి తప్ప, ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్ళు తప్ప. ఈసారి కాళేశ్వరం నీళ్ళు కూలిపోయిందండి. ఎక్కడొచ్చినాయి నీళ్ళు? ఈసారి రాలేదా మాకు నీళ్ళు? చెక్ డ్యాంలకు ఎక్కడొచ్చినాయి మాకు? కాళేశ్వరం అంటారు, ఏడొచ్చినాయి? గత ప్రభుత్వం మాత్రమే తీసుకుంది కదా, తీసిన కాలువలలోనే నీళ్ళు వచ్చినాయి.
వాళ్ళు తీసిన కాలువలు లేవు, వాళ్ళు చేసింది శూన్యం. మా దేవాపుల మండలానికి ఏ ఒక్క చెరువు కూడా కాలువ తీయలేదు దయాకర్ రావు అనే వ్యక్తి. ప్రధానంగా రైతులలో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రైతు బంధు పడలేదని అంటున్నారు, అలాగే పూర్తిగా రుణమాఫీ జరగలేదని అంటున్నారు. ఈ రైతులకు పూర్తిగా రుణమాఫీ జరుగుతుందా? అదేవిధంగా రైతు బంధు రైతులకు లబ్ధి చేకూరుతుందా? అన్నా, ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ మంచిగా ఉందన్న. పోయినసారి రైతు బంధు అనేది వేసినాం, కాకపోతే ఈయన అప్పుల తడక చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోవడం వల్ల మన రుణమాఫీ చేసినాం. కాబట్టి రుణమాఫీ అనే విషయం మీరు ఎందుకు ఇస్తలేరంటే, రుణమాఫీ అందరికీ వచ్చిందన్న. 1,50,000 నుంచి 1,80,000 వరకు వచ్చింది. 2 లక్షల వరకు చేస్తామన్నాం. చేస్తాం, ఖచ్చితంగా చేస్తారు. మా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేస్తారు. కాకపోతే కొంచెం వెనక ముందు బడ్జెట్ అనేది లేక తప్ప 1,50,000 1,00,000 కూడా మాఫీ కాలేదు అనేటోళ్ళు మాత్రం వాళ్ళు ఆధార్ కార్డులు అయితేంది కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్, బ్యాంకులలో ప్రాబ్లమ్స్, ఫోటోలు తప్పు, ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పుల వల్ల ఆగినాయి తప్ప